విశాఖలో అలనాటి చరిత్రను, స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని స్మరించే ఎన్నో జ్ఞాపకాలు నేటికి సజీవంగా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి విశాఖ ఓల్డ్ సిటీలో ఉన్న క్వీన్ విక్టోరియా టౌన్ హాల్. మరి దాని ప్రత్యేకతలపై ఓ లుక్ వేద్దాం. బ్రిటిష్ హయాంలో సాగర్ తీరంలో అధికారులు సేద తీరడానికి, ముఖ్యమైన సమావేశాలు నిర్వహించడానికి ఓ భవనం అవసరమైంది. దాంతోపాటు పట్టణంలోని పెద్దలు తమ సమావేశాలు నిర్వహించడానికి కూడా భవనం ఉండాలనే ఉద్దేశంతో ఒకప్పుడు చెంగల్రావుపేట పేరుతో పిలుచుకునే ప్రస్తుత వైజాగ్ పోర్టులోని కంటైనర్ టెర్మినల్ ఉన్న ప్రాంతంలో టౌన్ హాల్ నిర్మాణం ప్రారంభించారు. దీనికి బొబ్బిలి రాజు 50,000 విరాళమిచ్చారు. 1893లో ప్రారంభమైన నిర్మాణం సంక్లిష్టమైనదిగా, దీని డిజైన్ కారణంగా 11 ఏళ్లు కొనసాగి 1904లో పూర్తయింది. భవన నిర్మాణంలో అధిక భాగం నాణ్యమైన టేక్, రోజ్వుడ్లను వాడారు. దీన్ని అప్పటి కలెక్టర్ క్యాంబెల్ ప్రారంభించారు. బ్రిటిష్ అధికారులతో పాటు స్థానిక పెద్ద మనుషులు కూడా ఈ భవనాన్ని తమ కార్యకలాపాలకు వినియోగించేవారు. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగినటువంటి అనేక ఉద్యమాలకి అక్కడి నుంచే, టౌన్ హాల్ నుంచే ప్రేరణ, సమావేశాలు అవి అక్కడ జరగటం వల్ల ప్రేరణ కలగజేసే కేంద్రంగా అది రూపుదిద్దుకుంది. విశాఖపట్నం అతి చిన్న టౌన్గా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు మహానగరం అయ్యింది. అయినప్పటికీ అప్పటి ప్రాధాన్యత కింద టౌన్ హాల్ ఇప్పటికీ తన పేరు ప్రఖ్యాతుల్ని నిలబెట్టుకోగలుగుతూ ఉంది. కాబట్టి అటువంటి పురాతనమైనటువంటి ఒక ముక్కలో చెప్పాలంటే ఒక రాజకీయ కేంద్రంగానే ఆ టౌన్ హాలు ఉండేది. దాన్ని మరుగున పడకుండా, దాన్ని ఒక చరిత్ర ప్రాధాన్యత కొనసాగించే రీతిలో ఆ హాలుని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది నేను భావిస్తూ ఉన్నాను. స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించడానికి ఖాదీ ఉద్యమాన్ని ప్రారంభించిన మహాత్మా గాంధీ 28 ఏప్రిల్ 1929న విశాఖకు వచ్చారు. మరుసటి రోజు అంటే 29 ఏప్రిల్న టౌన్ హాల్ నుంచి ఉత్తరాంధ్ర ప్రజలను విదేశీ వస్త్రాలను బహిష్కరించాలంటూ ప్రసంగించారు. ఈ సంఘటన తర్వాత అప్పట్లో నడిచిన స్వాతంత్ర ఉద్యమాలకు ఈ టౌన్ హాల్ వేదిక అయింది. ఇదే టౌన్ హాల్ ఎదురుగా ఉన్న బీచ్ లో గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టారు విశాఖకు చెందిన స్వాతంత్ర సమర యోధులు. ఇదొక స్మారక స్నేహంగా ఉంచి దాన్ని సుందరీకరణ చేసినట్టయితే విదేశీ పర్యాటకులకు వస్తారు. వచ్చి వాళ్ళని విజిట్ చేసినట్టయితే మనకు ఆదాయం వస్తుంది, ఒక చారిత్రక కట్టడంగా కూడా మిగులుతుంది. ఆ విధంగా ఆ యొక్క చరిత్రని ఇప్పుడున్న జనరేషన్కి తెలియపరచడానికి దాన్ని అభివృద్ధి చేయాలి ఇప్పుడున్న ప్రభుత్వం. గతంలో ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు కూడా నిర్వహించేవారు. తర్వాత 1960 నుంచి సాంస్కృతిక, సాహిత్య, నాటక కార్యక్రమాలకు కేంద్రంగా కొనసాగింది. గత కొంతకాలంగా ఎవరూ పట్టించుకోకపోవడంతో మరుగున పడ్డ ఈ టౌన్ హాల్ ను జీవీఎంసీ పునరుద్ధరణ పనులు చేపట్టింది. ప్రస్తుతం జీవీఎంసీ మెయింటైన్ చేస్తోంది. దీన్ని ఓ పర్యాటక వారసత్వ సంపదగా కొనసాగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.